చల్లగుండా మంటనే మంటలేదు, కండ్లన్నీ మండుతున్నాయి. ఊది ఊది గొంతంతా పోతుంది. నొస్తదే ఎందుకు నొయ్యది? నీళ్ళు కాయేటి నాకు కదా, అదే నీకు కాగ పెట్టుకుంటప్పుడు ఏం నొయ్యదు కదా. అగో నాతో నేను కూడా మాట్లాడుకోవద్దా? అయినా నొస్తాది గిస్తా అని మాట్లాడుతున్నావు. నువ్వు ఒకసారి వచ్చి ఇక్కడ మంటొద్దుదా, ఏం నొస్తుందో నీకు అర్థమవుతుంది. అవే నేననే వరకు నీకు అన్ని పెద్ద పెద్ద మాటలు వస్తాయి. నువ్వు నున్నగా తానం చేసుకొని పువ్వులు పెట్టుకొని కూర్చున్నావుగా, ఇక అయిపోయి. నీ నోట్ల మన్ను పోయే కదనే. అత్తమ్మ ఇక దా నీళ్ళుగా అయినాయి, తానం చేతి. ఆ బకెట్లో పోయి తీసుకోవద్దా? ఏందే ఈ ఇంటోడైనా కనబడ్డా రాటెంకల? వాడా అటెంకలేడు ఇటెంకలేడు గాని అసలు వాడి ఊర్లు ఉండానే. ఓరక్కో పురాక్ అట్లా మాట్లాడతావేందిరా? మరి లేకపోతే ఏందే చిన్నవా, వాడేమన్నా నాతో తినేటోడా తాగేటోడా? నువ్వైతే పలు గమ్మతి మాట్లాడతావు. తోటలు ముద్దుగా చేతికొచ్చిన పని చేసుకుంటారు. ఈ ఇంటోళ్ళకైతే సిగ్గులు చెరాలు ఏం లేవు. ఓ అత్తమ్మ పొద్దుగాల నుంచి చూస్తున్నా, ఏమనిపిస్తుంది? ఇవాళ బాగా తిడుతున్నావు. ఏయ్ ఏమనిపిస్తుంది? నేను నిన్నెందుకు తిట్టిన్నే? నాకు నేను కూడా మాట్లాడుకోవద్దా? నేనేం వెడ్డిదాన్ని కాదు. పొద్దుగా ఆకులు ఊడ్చేటప్పుడేమో కుక్క మీద పెట్టి తిట్టినావు, గిన్నెలు తోమేటప్పుడేమో కోళ్ళ మీద పెట్టి తిట్టినావు, ఆఖరికి నీళ్ళు పెట్టకాడ కూడా పొగ మీద పెట్టి తిట్టినావు. ఏందో ఏమో బాగా ఎత్తేసుకుంటున్నావు. తిట్టకపోతే నీకేమైనా భయమాయే? నీకు నీ మొగనికి ఇంటి మీద సంసారం మీద ఏమైనా రోకున్నాదే? ఇప్పుడు ఏమైందని రోకు సంసారం అని మాట్లాడుతున్నావు అత్తమ్మ? అయ్యో అత్తమ్మ అనగానే నాకు నిండి నాదే, నా లొత్తమ్మ అత్తమ్మ అంటుంది. నిన్నైతే అత్తమ్మ అని పిలుచుడు కూడా పాపమే గాని అసలు నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు అది చెప్పు ఫస్ట్. ఏందో నీకు చెప్పేది ఫస్ట్ నా లొస్ట్. ఆడ బాయికాడ పత్తి వలి 10 రోజులు అవుతుంది. ఇది వరకు అటు పోయిన మొగోడు లేడు, ఆడిది లేదు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. మరి నీ కొడుక్కి పత్తి వలిందని చెప్పి వారం రోజులు అవుతుంది. ఈ వారం నా మాట ఇంటుండే ఆయనే. అదేమో 4 ఎకరాలు ఉన్నది. మరి ఒక్కదాని ఏరన్నా చెప్పు. మరి నిన్నొక్కదాని ఎవడేరమన్నాడే? నీకు సంసారం మీద రోకున్నదాని అయితే అట్లా పోయి 4 కూలోళ్ళని తీసుకొని పోయి ఏర్పిద్దువు. మంచిగానే చెప్తున్నావు గానీ అదేదో నువ్వే అయిపోయినావు. కూలోళ్ళని తీసుకోపోయి ఏమో నా మీద కూర్చున్నావు. అవే రేపటి నేనే కట్టుకోవద్దా కదా? ఇదంతా నా గురించే కదా. ఏమైందే బానక్కలు బాగా అవుతుంది? ఏయ్ ఏందే మాలల గురించి నీకెందుకే? కూరకొచ్చినావు నడే. ఏదో లొల్లి బయట దాకా వినిపించిందని వచ్చిన, కూర మాకు లేకనా? గట్లా బయట వాళ్ళు వస్తే బయట వాళ్ళని తిట్టాలి, ఇంట్లో మీద కుక్కలేక ఎగబడాలి. కుక్క గిక్క అని బాగా మాట్లాడుతున్నావేందే? నీ అవ్వ బకెట్ తీసుకొని చంపి నాడే పొయ్యిలో పడాలి బిడ్డ. పడతా అదే పొయ్యిలా కట్టెలకు బదులు నిన్ను పెడతా. నన్ను ఎందుకు కొడితే బకెట బట్టి? ఓసి నీ కాలు చేతులు ఇరిగి కుప్పలు పడగదనే. అత్తను పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నావే. పని చేసుకోయే అంటే నా మీదకి ఎగబడతావేందే? బోర్డ్స్ వద్దానా? బోర్డ్స్ వద్దానా గీడ్స్ వద్దానా అన్నాం అనుకో, బొంద పెడతానే బద్మాష్ దానా. బద్మాషి? నన్ను బద్మాష్ దానా అంటావే? బోర్డ్స్ వద్దానా? నువ్వు నన్ను తిట్టలేదా? నువ్వు నాకు కోడలువా? నేను నీకు కోడలునా? అయితే నత్తంది అవుతుంది. నేను మనసులో కాడుతులే. ఆ ముచ్చట నన్ను అడుగుతున్నావేంద్రా? నీ పెళ్ళాన్ని అడుగు. పెళ్ళము ఏమడగలేదని ఎవడు కొట్టుకుంటా? నేనే కొట్టిన కదరా నీ పెళ్ళాన్ని. అది నన్ను ఏమనలేదు కదరా. నీ అరుడు అంగట్లో పోగానే ఏందే తెల్లరంగా ఇంటి ముంగట ఈ లొల్లి? ఏమన్నావు మా అవ్వను? మనిషి మగాడిదివా? నేనేమన్నావా మీ అవ్వను? వ్యాగి అంటున్నావేందే ఓ కిరుమొకందానా? గట్లా మొగడంటే మొగడి మీదికి పో, అత్త అంటే అత్త మీదకి రా. ఏ అచ్చకారదానా? చూసినారా నీ పెళ్ళం కథ? ఇగో చెప్పు, నేను దాన్ని కొడుతున్నానో ఇది నన్ను కొడుతుందో? ఏం చెప్పుడో ఏమోని 2 కన్నుల ఎన్లను పడుచుకోవాలి. అసలు మీరు తెల్లారంగా ఇంటి ముంగట ఇట్లా ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటావేంద్రా సిగ్గులేని బాడుకో? అరే పతిశం చేతికొచ్చి 20 రోజులు అవుతుంది. నీకేమైనా శిక్షరం ఉందారా? అరే తోటలందరూ ఇది వరకు 2-3 సార్లు పత్తి ఏరుకురు. నీకు నీ పెళ్ళానికి ఏమైనా పతిశం మీద సోయి నాదిరా? దాన్ని అడిగితేనేమో నా మీదకే పడుతుంది, నిన్ను అడిగితేనేమో ఊరు తిరగబోతావు. మళ్ళా గట్నే అంటది. నీకు పత్తి చేను వలిగింది, పత్తే రాలే, కూలోళ్ళని పిలుచుకరా అని చెప్పవా? 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, ఇంతవరకు పిలుచుకొస్తున్నావా? నువ్వు పోయి అన్నం వండి సర్ది కట్టుకో. ఇవాళ కూలోని తీసుకొస్తా, పత్తి మొత్తం వేపిస్తా. నడువు ఇక. ఈ బుద్ధి ముందే ఉంటే అయిపోవు. మీతో ఉంది నాకు. నడు
ఏడ దొరకలేమో కూలోళ్ళు. ఏ రాములన్నా, ఓ అన్న ఉన్నవా లేవా ఇంట్లో? ఓ రాములన్నా, ఏందిరా ఏడ ప్రశాంతంగా ఉండేవో? భయపడించినావు కదా, నేను ఒకటేసారి బాత్రూంలోకి వెళ్ళి. అన్నా నువ్వు ఏమన్నా అనుకో, నన్ను కొట్టు తిట్టు, ఇవాళ మాత్రం నీకు ఖచ్చితంగా బీరు తాగిపోయాలని ఫిక్స్ అయినా నేను, అంతే. ఎవరు చుట్లేగా? ఇప్పుడు కాదు, అప్పటికి సాయంత్రం చీకడైనాక అప్పటిదాకా ఏం చేద్దాంరా? అబ్బ తోలకు వచ్చిన అన్న, ఇవాళ మా బాయికాడ పత్తేరుతున్నామే, నువ్వు నిండు పెద్ద గుణం చేసుకొని నాతోడు మా బాయికాడికి వచ్చి పత్తేరినావనుకో, నిండు కూలిస్తా, పొద్దుకి వరకు పొడుగుడు బీరిప్పిస్తా. ఓహో, నువ్వు బీరు దాపి తన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. అయినా నేను పత్తారు రానికి నేను అర్థాన్నారా? నువ్వు జోక్ చేస్తావేందనా? పత్తేరానికి ఆడళ్ళు అయితే మొగళ్ళు అయితే నేను పోతలేనా? నీ బాయి కాబట్టి నువ్వు పోతావురా, నేను ఎందుకు వస్తారా? ఏందో అన్నదమ్ములు ఇద్దరు బాగా గుసగుసలు పెడుతురు బయటికి నడవకుండా. అయ్యో గుసగుసలే ఉంది అదనే, అన్నకి నేను ఇలా బీరు తాగిపిస్తా అంటున్నా, అన్ననేమో వద్దంటుండు. ఆగో, మీ తమ్ముడు అంత ప్రేమ గడినప్పుడు పోకపోయినా పోయి తాగిరా పో. అయ్యో వదినే, ఇప్పుడు కాదు అప్పటికి. ఇప్పటి మందం అయితే జరంత పని పడ్డది. నువ్వు అన్న కలిసి మా బాయికాడికి జర పత్తేర్రీ, కూలి చెరిముడో కలిస్తా. అయ్యో అనిలు, పత్తేరనా? నిన్న లక్ష్మకి వచ్చి పిలిచింది, నేను అలా పోతున్నా. మీ అన్న అయితే ఖాళీ ఉన్నాడు, ఆయన తీసుకొని పో. నీ అవ్వ రోకల పని చూసినావు ఎట్లుందో, తీసుకుని ఎత్తే ఉరకాల మళ్ళా. నేను ఎట్లా పోతానే? ఏ మాట్లాడింది ఎక్కువ వస్తున్నాయి. ఉట్టిగా ఇంట్లో వండే వదిలో ఆయన ఎంబడి పోతే కూలైన వస్తుంది కదా, పోయింతో పో. అయ్యో వదినే, అన్నొక్కడే కాదు నువ్వు కూడా అయ్యా ఎవ్వలి ఒక పనికి జర మాకేరా. మా పత్తి శితం బలిగింది, మా అమ్మ ఒర్రి చంపుతుంది, కూలోళ్ళు జర దొరికేటట్లేరు. రేపటి నుంచి నీ ఇష్టం వచ్చింది నీకు. హరిత మరీ చెప్పింది, ఉమాకని ఇట్లా తీసుకురా, జర ఎక్కువ మాకు రీ. అయ్యో ఆ లక్ష్మకి ఏమంటుందో ఏమో పో. వదినే, లక్ష్మక్కకు, రాజక్కకు, ఎల్లక్కకు, పోషక్కకు అందరికి నేను చెప్తా కానీ ఇలా మాత్రం మాకు రీ. దప్పుడు సర్ది కట్టుకొని వెళ్ళు. చెప్పన్నా, ఇలా కాలేజీకి పోతున్నావు అసలే? ఇయ్యాల నాన్న పోతలేను. ఎందుకురా? మా డాడీ ఫీజు కట్టలేదన్నా. ఫీజు కట్టకపోతే కాలేజీకి రాని ఎవరు నిన్ను? నీ అవ్వ సరే ముచ్చట తర్వాత కానీ ఇవాళ మా బాయికాడికి జర పత్తేరు వస్తావురా? పత్తేరేనా అన్న? ఏమో అన్న. ఏమో లేదు ఏం లేదురా, నువ్వు సర్ది కట్టుకొని రాపో. ఇలా పత్తేరు వచ్చి రేపు ఆ పైసలు తీసుకొని కాలేజీ కడుతు ఫీజు నడు. అయ్యో అన్న, ఫీజు 3000 కట్టాలా? నేను కడతా పోరా, 3000 కట్టి ఆ సార్తో మాట్లాడతా కానీ తప్పుడు రాపో. ఈ బక్క పిల్ల ఇంట్లో ఉందో? పిల్ల శరణ్య, మరి ఓ బావా, నేను ఈయన ఉన్నా, ఏంది గట్లా పిలుస్తున్నావు? పోలీస్ అప్పుడేమో చేస్తుంది. ఫైర్ గీడున్నావు, ఇలా మాకు పత్తేరు వస్తావా? వస్తా బావా, కూల్ ఎంత ఇస్తావు? అవే పోరి అధికారితే ముందుగానే కూలి అడుగుతుంది. లోకం మీద ఇచ్చినట్టు ఇస్తాం తీయరా. అదే పోరి, ఆ పైసలతో నేను ఏమన్నా పార్టీ చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటున్నా. అయినా నేను చేసుకోనికే ఈడ ఎవరు లేరు. అవే పోరి బాగానే ఉంది, నువ్వు చేసుకుంటానా నేను చేసుకోను కానీ వస్తావా రావా? సతి కట్టుకొని మా వస్తా పో. సరే దబ్బుండ్రా. ఇగో కూలి మాత్రం అప్పటికేయాలి. ఏయ్ మా ఇస్తారా పోరి తన్నడా? లేట్ అవుతుంది. ఏడని మవాడు అటే వేయండి, సంచులు తెస్తానే. ఏమో అత్తమ్మా, వస్తుండొచ్చుది, మనమైతే నడుద్దాం. మర్రా ఇంకేమన్నా ఉన్నాయేమో మర్చిపోయావు, అని పట్టుకురా. సంచులు ఏమైందిరా, సంచులకు పోయినా గింతసేపు అరపోతే అదుకున్నప్పుడు నా దోస్త్ అని దేవులాడు వచ్చారు కింద సేపు అయింది. సంచుకి 20 రూపాయలు తీసుకుని నడుగురి. ఎన్ని తెచ్చినావు? తెచ్చిన 10,000 తెచ్చినా కానీ సతి కట్టిరా? కట్టినావు. పత్తి వలిగిందని ఆగమాగం చేసి ఏ చెట్టుకు చూసినా 4 కాయలు చక్క వలగలే. ఎందుకే ఆగమాగం చేస్తావు? ఓ పొర జరిగే. అరే కనబడతలేదా రా అంత వలిగింది? ఓ పొరగాళ్ళు
దెబ్బ దెబ్బ అంగిలు వేసుకొని సాలు పట్టురి నడువరి టిఫిన్ గిన్నెలు ఇలా పెట్టురి. ఇట్రా ఈ సాలు పట్టు. నువ్వు వాళ్ళు తెచ్చుకోకుండా ఎందుకమ్మా ఊపుకుంటా? ఓ పల్లదానా గట్లా చూస్తావేంది? నడువి సాలు పట్టు చెప్తానే వేస్తారు. పట్టుర్రి. దెబ్బ దెబ్బ ఏరి మొత్తం షేర్ అంతా అయిపోయినా ఇంటికి వాళ్ళు ఎవరికి కూలియా. వాటర్ క్యాన్ తీసుకొచ్చినావా వీళ్ళు తాగనీకి? నేనేడే తీసుకొచ్చిందే, సంచులు తీసుకొచ్చే వరకే టైం అయిపోయాయి. అగో మరి ఇప్పుడు వాళ్ళు ఏం తాగుతారు? వాటర్ 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 వాటరు. అసలు 4 షర్ట్లు కూడా ఎరలేదు అప్పుడే దూపైతుంది. అదే మీకు పట్టురే. 4 షర్ట్లు అయితే 40 షర్ట్లు అయితే దూప కాదా? అవో జకర్ది నా పక్కకే పట్టినావే నువ్వు సాలు. ఓర్ పోర్నారాయ్ జర నీళ్ళ డబ్బా అందుకరా పోరా వీళ్ళకి దూపైతుందట. నీ అవ్వ నేను అందుకే పత్తేరిపి రానని చెప్పినా, నేను ఎరనని చెప్పినా. నీళ్ళ డబ్బా సంచులు అన్ని నాకే చెప్తావే. అరే బాడుకోవు నీళ్ళు లేకపోతే కూలర్లు లుక్కుంటారా? అలా దూప కాదు నడుపై తీసుకురాపో. నీ అవ్వ నేను నడుచుకుంటూనే వస్తే ఓ బండి ఉందా, కారు ఉందా, ఇంకా ఉందా? ఎట్లా తీసుకురావాలి? కిషోరానికి ఫోన్ చేస్తావు. అరే కిషోరు, ఓ 10 రూపాయలు ఇస్తా నీకు ఆ బండి మీద నీళ్ళ డబ్బా పెట్టుకురారా మా పత్తి చేనులకు. జల్దిరా ఏరుగా నిమ్మలంగా. వాటర్ ఆట వాటర్ వచ్చి 5 నిమిషాలు కాలేదు. పాట పాడరాదు? పాట నక్క ఇంకోవాళ్ళు అడుగుతలేరు అని చూస్తున్నా. ఇప్పుడు చూడు. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తక్కురో బావో సుబ్బులు బావో. నీ ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తక్కురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్లో. గాడిదల గట్ల ఎగురుతుర్రేందే నడిచేన్లా? ఎవతే మిమ్మల్ని పాట పాడమన్నది? గట్లంటే ఏంటి పెద్దమ్మ, మీ కోడలే వాడమన్నది కదా. అసయ్ నువ్వు మనిషివా గాడిదవానే? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు దాని వాడమన్నవే ఇప్పుడు పాట? ఓ అత్తమ్మ, నేను పత్తి ఏరుకుంటా పాట పాడమన్నా, పని పక్క పెట్టి ఎగురమనలేదు. ఓ పిల్ల, పాట పాడమంటే కరెంట్ షాక్ కొట్టినట్టు గట్ల ఎగురుతున్నావేంది నువ్వు? అయ్యో నువ్వు ఎగరలేదా అక్క? నాకు అట్నే వాడొస్తుంది. నీ ఇష్టం ఉంటే ఎగురు లేకుంటే లేదు. ఏయ్ పాడు లేదు ఎగురు లేదు, నడువు రేరురి. ఒక్కరు కూడా పైసలు ఇయ్య నువ్వు వెళ్ళకపోతే సాయంత్రం. వాటర్. అరే ఆ తుమ్మ చెట్టు కింద పెట్టరా. ఇక్కడ పెడుతున్నా చూడు. అన్నా నాకు బాగా కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, జర నీళ్ళు పట్టుకరా అన్న. నీకే కాదురా అందరు తీసుకొస్తా కానీ దెబ్బ పేరురి. ఇగోరా తాగురా శ్రావణ నీళ్ళు. ఏ మా అబ్బు దెబ్బ తాగు అందరికి ఇవ్వాలి మళ్ళా. బావా నాకు ఇయ్యవా నీళ్ళు? అయ్యో అందరికి ఇస్తానే పోరి, ఆగుతలేవు నువ్వు. పట్టే బోర్ నీళ్ళ ఫిల్టర్ నీళ్ళ? మోరే నీళ్ళు తాగవా? అయ్యో ఎందుకు తాగండి బావా, నువ్వు కొబ్బరి నీళ్ళు ఇచ్చినా నేను తాగుతా. సరే కానీ శరణ్య నేను లవ్ చేయాలా, నేను లవ్ చేయాలా.
అడుగుతుంటే సప్పుడు అది పోరి ఏమైందా పోరి ఎందుకు అరుస్తున్నావే చూడురి అనిల్ బావ నిన్ను లవ్ చేయాలా అని అంటుండు ఎందుకొచ్చా ఏమన్నావా పోర్ని ఆ పిల్లలు లవ్ చేయాలా అన్న ఏమన్నావు ఓ పిల్ల నువ్వు బక్కగా ఉన్నావు కదా నిన్ను లావు వేయాలా అన్న వాక్కయ్యవా మమ్మీ నువ్వు గట్లన్నావా బావా నేను ఇంకేమో అనుకున్నా ఇంకేమనుకున్నావు తల్లి మరి నేను లవ్ చేయాలా అని అనుకున్నావు పక్కదన్న అనవసరంగా మూతి వాళ్ళకు రెండు మంది పెట్టుకొని రాసుకోవాలప్పటికి ఓ పోరి హరిత టిఫిన్లకు ఏం కూర తెచ్చినవే నేనా అక్క వంకాయ కూర తీసుకొచ్చిన మళ్ళీ మా అనిల్ చారులేంది తినడాన్ని చారు కూడా చేసుకొని వచ్చిన మరి నువ్వేం తీసుకొచ్చినవే నేనేం కూర చేయలేనే మార్కెట్ ఒక తీసుకొచ్చిన నేనైతే రాములకాయల కూర తెచ్చుకున్నా కొరేక్క మరి బాగానే దొరికినాయేమే నీకు రాములకాయలు నాకు జరంత అయితే సరేనా సరే బావా నీ కాకుండా ఇంకొకరికేస్తా ఓ పోరి నీకు మొగల తటంకే ఏరో మరి తిందాం పారా అదిగా పొద్దున ఎత్తి మీదకి వస్తున్నట్టుంది ఓ పోరి అప్పుడు ఆకలి అవుతుందా నీకు ఇదివరకు దాకానేమో నా కొడుకుతో నీళ్ళు తెప్పించుకున్నావు ఇప్పుడు ఆకలి అవుతుంది అంటున్నావా ఏరో తర్వాత తిందు గాని ఆకలి అవుతుంది మాకు పొద్దుగాల ఏం చేసినావమ్మా తినరాక పోయి అవ్వ నిజంగానే ఆకలి అవుతుంది నేను పొద్దుగాల కూడా తినలేదు సంచలకాన్ని పోయి వచ్చే వరకు మీరు వెళ్తూనే ఊరు తిందాం ఈ బాడకాకు అయితే మనిషి ఏం తెలియదు మనిషి ఏం తెలియదు అప్పుడు ఆకలి అవుతుందారా నీకు నడువు తిందాం పారిగా మనదేం కూర అడితా అని చెప్పినాగా ఇంకా దెబ్బ ఆకలి అవుతుంది అబ్బో నువ్వు మస్తు పత్తేరుతీ మరి నీకు ఆకలిగా ఓ పోరి నా కొడుకుని గట్లంటావేందే వేయానికి వేస్తూనే ఉంటానుగా అబ్బా ఏ పోయి కూరేదే ఉంది బావా ఇచ్చేయి కూర అన్నా వద్దా అయ్యో ఈ పిల్ల రాములకాయల కూర తెచ్చినగా జనం తీసుకొని తింటా ఆ పోరు కొద్ది అంత ఉంచు మరి మన తీసుకుంటుంది నువ్వే వండావా మీ అవ్వండినా నేను వదినే నువ్వేం కూర చేసినావు నాదా మాడికే పచ్చడా మాడికాయ పచ్చడి ఒక పచ్చ ఇంట్లో మా అవ్వనైతే ఈసారి పెట్టమంటే పెట్టలే అయ్యో ఎందుకే వేస్తావా అన్ననైతే వస్తాను తప్పించిండు చెప్తా అన్న సంగతి ఓ పోరి ఓ పోషమాన్ మరాలా అప్పుడు ఏమేమే నీ కూర ఏమేసుకొంతి ఏ నైనమ్మా ఏం చప్పుడు చేయాలి కన్ను తిరుగుతున్నాయి తింటున్నాయిగా ఓ బావా నువ్వేం దగడగడ మూతల తింటున్నావు మూతాల తినకపోతే ఇంకేదో తినాలే పోరి నువ్వు తినరాదు నడువురి ఎవరు సంచాలు తీసుకొని ఎవరు చాలాలు పట్టుర్రి ఇదివరకు 2-3 కూడా వెళ్ళాలి మొత్తం వెళ్ళాక ఇంటికి పోవాలి ముందటి వారి పద్ధతి అయిపోయింది ఈడున్నవా శరణ్య ఓ శరణ్య అరే బాడుకో ఏమైందిరా ఇట్లా వచ్చినావు మరి ఏం చేయమంటావే ఏడ మాట్లాడమన్నా కుదురుతలేదు అని తెలిసిందా అందుకే వచ్చిన మంచిగా వచ్చినావు వాళ్ళకి తెలిసింది అనుకో నిన్ను నన్ను పండబెట్టి దొక్కుతారు అందుకే తెలియకుండా వచ్చింది ఇట్లా వచ్చినావు అట్లవో మంచి చెప్తున్నా పోతా గానీ అప్పటికి ఇంటికి వచ్చినాక మాట్లాడనీకి వస్తావా మరి అరే నీకు దండం పెడతా సాయంత్రం వచ్చినాక మాట్లాడతా ఫస్ట్ వీటి నుంచి ఓరా సరేది బాయ్ పోతున్నా